చీమలు, కోతులు, కాకులు ఇట్లా ఏ జీవులైనా ఒకదానికొకటి కీడు చేయకుండా తోడుగుంటాయి. మంచితనం, మానవత్వం, సాయం చేసుడు, ఆసరవుడనే మంచి గుణాలను మనిషిగా మనం వాటి నుంచి నేర్చుకున్నాం. మరి కాలం మారుతున్న కొద్దీ ఏమైతున్నదో ఏమో గాని కఠిన గుణ పొడ అవుతున్నాడు. ఈ ఇక్కడ చూడుండ్రి, మానవత్వం మట్ల కలిసినట్టే ఏ తిరిగా చేస్తున్నారో. అందే శ్రీ చెప్పినట్టు మనిషి మాయమైపోవుడు కాదు, కంటికే కానరాకుట కథమైపోతున్నాడు. తోటి మనిషి మీద జాలి, దయ, కరుణ చూపకుట కాలమనే కాటి మీద వండుకొని మండి మషైపోతున్నాడు. ఇగోడ నడుము లొంగిపోయి నడవలేని పరిస్థితులున్న ముసలమ్మను చూస్తే ఎంత కఠినాత్మకైనా మనసు కరిగిపోయి ఆటో ఎక్కించుకొని పోవాల్సిన కాడికి తీసుకుపోయి దించుతాడు. మానవత్వం కలిగిన మనుషులైతే పైసలు ఇస్తారన్న తీసుకోరు. కానీ మూలుకుంటా ఆటో ఎక్కుతున్న ముసలమ్మను ఏయ్ ఎడికెక్కుతున్నావు అన్నట్టు గద్దిచ్చి ఆటోలో ఎక్కకుండా బెదిరించి వెళ్ళిపోయిండు. రోడ్డు మీద నడిచి ఆటో డ్రైవర్లు ఎవ్వరు అయ్యో పాపమాన ఆగకుండా అట్లనే వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద వైటోలు కూడా ఎవ్వరు కనికరించి ముసలమ్మను పలకరించిన పాపాన పోలేదు. లేవలేని స్థితిలో ముసలమ్మ రోడ్డు పక్కకే కుక్కినట్టు కూలబడ్డది. ఇంతైనా కాలు రెక్కలు గట్టిగున్న నాడే అందరు మనోళ్ళు, సత్తుడికి సాగిలబడ్డ నాడు కన్నోళ్ళే కానన్నట్టు చేస్తారు. ఇక మంది మన ముఖం చూస్తారా? అందుకే బిక్కు బిక్కు అనుకుంటే సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసింది, కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? మనుషుల స్వార్థము, ద్వేషము, ఏవగింపు పెరిగిపోయి మనిషి అనేటోడే చచ్చిపోయి సమాధి అయిపోయే. గిసొంటి ముసలమ్మను పట్టించుకుంటారా? రోజు రోజుకు మనిషి అనేటోడు కన్న పేగులను కూడా కాల్చుక తిన్నా పరిశాన్ కానవసరం లేదు కావచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో పెడితే షీషీషి ఏం మనుషులమ్మా అని ముసలమ్మ మీద కనికరంతో కామెంట్లు పెడుతున్నారు. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్లు పెట్టురి. ఒక్కసారి నెత్తి మీదకి బోనం ఎత్తితే అమ్మవారి గుడికి పోయేదాకా కిందికి దించొద్దని అంటారు. ఒకగాల పట్టు తప్పి కాళ్ళకు రాయి దాకి బోనం కింద పడ్డదే అనుకో అపశకునం, అరిష్టం అంటారు. అందుకే నెత్తి మీద బోనం ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు అంటారు. బోనాన్ని పానం పెట్టి అమ్మవారి దగ్గరికి పట్టుకొని పోవాలి అంటారు. అంతటి ఇలువైన బోనాన్ని ఈ చిన్న బుజ్జి ఎట్లా తీసుకొని పోతుందో చూడుండ్రి. చూస్తుంటే మనకే సుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పట్టుదప్పి కింద పడుతుందో అన్నట్టు భయం కలుగుతున్నది. కానీ ఏ జంకు బెరుకు లేకుండా బోనం నెత్తి మీద పెట్టుకొని రయ్య వెళ్ళిపోతున్నది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, 5 కిలోమీటర్ల దూరం నెత్తి మీద బోనం పెట్టుకొని అమ్మవారి గుడికి చేరుడు అంటే చిన్న ముచ్చట్న? వామ్మో వామ్మో ఏం పోకట పోతున్నది అని బుజ్జిని చూసిన వాళ్ళు పరిశానయ్యారట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండే తన్విక అనే చిట్టి తల్లి చదివేది 4వ తరగతేనట. ఉత్త 9 ఏండ్లుండి నెత్తి మీద బోనం ఎత్తుకొని కాళ్లకు గిరికల బూట్లు వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటా ఆగకుండా 5 కిలోమీటర్లు పోతుంటే మెచ్చుకోకుండా ఎవరుంటారు చెప్పురి. అందుకే తెలంగాణ పండుగల గొప్ప పండుగైన బోనాలకు తన్విక ఇంకింత గుర్తింపు తెచ్చిందని సప్పట్లు కొడుతున్నారు అంతా. ఇక అమ్మవారికి భక్తితోని ఈ తీరుగా బోనం ఎత్తుకొని 2 చేతులు బోనాన్ని పట్టుకొని కాళ్ళు చేతులు గుంజుతున్నా ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా పట్టిడవకుట అమ్మవారి గుడికి చేరింది తన్విక. ఇక ఇంత చిన్నయుడుల పట్టిడవకుట బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించినందుకు తన్వికను సోషల్ మీడియా పబ్లిక్ కామెంట్లతో ఆకాశానికి ఎత్తున్నారు. గ్రేట్ బిడ్డ, శభాషిరా తన్విక, ముందు ముందు స్కేటింగ్లో ఇంకిన్ని రికార్డులు కొట్టాలని అంటున్నారు. మరి తన్వికను మీరు ఎట్లా మెచ్చుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో రాయరి.